హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మునక్కాయ, టొమాటో ఇంకా ఎండు చేపలతో చాలా టేస్టీగా ఉండే కర్రీని చేసి చూపించబోతున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు చేపల్ని వేసేసుకోవాలి. నేను తీసుకున్న ఎండు చేపలు వచ్చేసి సావిడాయలు. ఇవి ఇలా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత ఇలా చేతి ఇలా అంటే పైన స్కిన్ అంతా పోతుంది. చూడండి, ఈ విధంగా మనం తీసుకున్న ఎండు చేప ముక్కలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా స్కిన్ నీట్గా పోతేనే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి నీసు వాసన అలా లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొన్ని మంచినీళ్ళు వేసి ఇంకొకసారి నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసుకునే ఎండు చేప ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ ఎండు చేప ముక్కల్ని ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇంక ఇదే ఆయిల్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇవి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ వచ్చేసి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనకి మసాలా కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 పెద్ద సైజ్ టొమాటోస్ని ఇలా పీసెస్లా కట్ చేసి వేసుకోండి. మరి చిన్న ముక్కల్లా కాకుండా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మునక్కాయని కూడా ఇలా నీట్గా కట్ చేసి వాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటో, మునక్కాయ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇంకా ఈ లోపు మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, మసాలా ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మునక్కాయ ఉడకడం కోసం కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. మీరు తీసుకున్న మునక్కాయలు కాస్త లేతగా ఉంటే నార్మల్ కడాయిలను ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఇంకా ఉప్పు, కారం అవసరం అనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ క్లోజ్ చేసి మనకి మీడియం ఫ్లేమ్లోనే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మనకి గ్రేవీ అయితే కాస్త దగ్గరికి అయిపోయింది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి లైట్గా కలిపేసుకోండి. మనకి మునక్కాయ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేప ముక్కల్ని, ఈ ఎండు చేప ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఈ ఎండు చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకండి, ఇలా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మనకి లో ఫ్లేమ్లోనే ఒక 3 నుంచి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి కారం, ఉప్పు ఇదంతా కూడా ఎండు చేప ముక్కలకి బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి లైట్గా కలిపేసుకొని ఇంకా ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే ఎండు చేప, టొమాటో, మునక్కాయ కర్రీ రెడీ. ఇలా వైట్ రైస్తో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకి మునక్కాయ కూడా చాలా బాగా ఉడికిపోయింది. మనకి ఎండు చేపలు కూడా ముందుగా మనం ఫ్రై చేసి వేసుకోవడం వల్ల మనకి విశ్వాసన ఏం లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే కర్రీలోకి వెజిటేరియన్స్ అయితే ఎండు చేపల ప్లేస్లో మనకి పొటాటో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఆలు ముక్కల్ని కాస్త పొడవుగా కట్ చేసి వేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఎండు చేప కూడా బాగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.